వ్యూవర్స్, అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి, మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 3 దేశాలు 4 రాష్ట్రాల రైతుల్ని, ప్రజల్ని భయపెడుతున్న తుఫాన్. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అలాగే ఒడిస్సాతో పాటుగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలను వణికిస్తున్న తుఫాన్. భారతదేశంతో పాటుగా బంగ్లాదేశ్, శ్రీలంక ప్రజలను భయపెడుతున్న తుఫాన్. గత వారం రోజులుగా మనం చెప్తున్న విధంగానే 22వ తారీఖున ఒక ఉపరితల ఆవర్తనం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడింది. ఇది బలపడి ముఖ్యంగా 23వ తారీఖు అల్పపీడనంగా, ఈరోజు 24వ తారీఖు తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతుంది. ఇది మరొక 2 రోజుల్లో 26వ తారీఖుకి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది తుఫాన్గా కూడా మారుతుంది. 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఇది తుఫాన్గా మారితే ఫెంగల్ తుఫాన్గా నామకరణం చేసే అవకాశం ఉంది. మారకపోతే వాయుగుండంగా తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి చివరి వరకు అందరూ కూడా చూడండి. ఇక గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతుల్ని, ప్రజల్ని మనం హెచ్చరిస్తున్నాము, ఫెంగల్ తుఫాన్ ముప్పు ఉండే అవకాశం ఉంది అని. ఇక ముఖ్యంగా మాత్రం ఈ తుఫాను దిశ మార్చుకునే సూచనలు కానీ అవకాశాలు కానీ ఎక్కువగా ఉన్నాయి. ఇక ముఖ్యంగా మాత్రం మనకి ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది, బంగ్లాదేశ్ వైపుగా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 ప్రాంతాల్లో ఎటువైపుగా వెళ్తుంది అని ఇంకా క్వశ్చన్ మార్క్గానే ఉంది. మరొక 48 గంటలు దాటితే మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. శ్రీలంక దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతుల కోసం పొడిగాలులు యుద్ధం చేయబోతూ ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయడం కోసం తుఫాను యుద్ధం చేయబోతుంది 26వ తారీఖున. ఈ యుద్ధంలో తుఫాన్ గెలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసం, నష్టం ఉండే అవకాశం ఉంది. ఈ యుద్ధంలో పూర్తిగా కూడా పొడిగాలులు, అలాగే పూర్తిగా కూడా గాలుల తీవ్రత తుఫాన్ మీద కనుక గెలిస్తే మాత్రం బంగ్లాదేశ్ వైపుగా తుఫాను వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఏం జరగబోతుంది? ఈ యుద్ధంలో గెలిచేది ఎవరు? తుఫాన్ గెలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నష్టం పాలు చేసి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, అలాగే పంట నష్టం సృష్టిస్తుందా? లేదంటే పొడిగాలులు, అలాగే హిమాలయాల నుంచి వస్తున్న చల్లటి గాలులు గెలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతుల్ని వరుణుడు కవినిస్తాడనేది మరొక 48 గంటల్లో తేలిపోబోతుంది. ఇక ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఏ ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది, ఏ ప్రాంతంలో తీరాన్ని తాకితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకి నష్టం జరిగే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా చూద్దాం. సీమలో మాత్రం వర్షాలు కొంచెం తగ్గే అవకాశాలు మ్యాక్సిమం ఉండకపోవచ్చు ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో. ఇక ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉందంటే 24, 25, 26, 27, 28, 29 ఇక్కడ డేట్లు వారీగా మీకైతే 3 బొమ్మలు అయితే వేయడం జరిగింది. ఇమేజ్ నెంబర్ 1 ఏపీలో తీరాన్ని తాకితే ఏ విధంగా ఉండే అవకాశం ఉంది. ఇమేజ్ నెంబర్ 2 బంగ్లాదేశ్లో తీరాన్ని తాకే అవకాశం, మయన్మార్ ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశం ఏ విధంగా ఉంది, తమిళనాడు రాష్ట్రంలో తీరాన్ని తాకే అవకాశం ఏ విధంగా ఉంది అనే దాని గురించి వీడియోలో చూద్దాం. అలాగే తెలంగాణ రాష్ట్రానికి కూడా వర్ష సూచన అయితే ఉంది. దాని గురించి కుదిరితే ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను లాస్ట్లో, లేదంటే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అయితే ఇస్తాను. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకటానికి 100కు 40% అయితే ఈరోజు 24వ తారీఖు మధ్యాహ్నానికి ఉన్న పర్సెంటేజు 100కు 40% అయితే ఉంది. ఇక బంగ్లాదేశ్ వైపుగా వెళ్ళే అవకాశాలు కూడా 40% అయితే ఉన్నాయి. కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా రావచ్చు, లేదంటే వెంటనే దిశ మార్చుకుని బంగ్లాదేశ్ వైపుగా కూడా వెళ్ళొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారమైన వర్షాలు, తీవ్రమైన పంట నష్టం, ఆస్తి నష్టం ఉంటుంది. ఒకవేళ దేవుడు కరుణించి బంగ్లాదేశ్ వైపుగా కనుక తుఫాను మళ్లించి 26వ తారీఖున శ్రీలంక ఈ ప్రాంతంలో జరగబోయే యుద్ధంలో పూర్తిగా తుఫాను ఓడిపోయి ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా రాకపోతే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ నెల చివరి వరకు కూడా తక్కువ వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఏమైనా వర్షాలు ఉంటే సముద్ర భాగానికి మాత్రమే పరిమితం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ముఖ్యంగా మీరు 3వ ఇమేజ్లో బొమ్మలో చూస్తే 15% తమిళనాడు రాష్ట్రంలో తీరాన్ని తాకే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, శ్రీలంక ఈ 3 ప్రాంతాల్లో తీరాన్ని తాకే అవకాశం 5% అయితే ఉంది. కాబట్టి 24వ తారీఖు మధ్యాహ్నానికి ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకే అవకాశం 40% ఉంటే
బంగ్లాదేశ్ వైపుగా వెళ్ళి మయన్మార్ వైపుగా వెళ్ళే అవకాశం 40% ఉంది. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే తమిళనాడు వైపుగా 15%, అలాగే ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, శ్రీలంక ఈ 3 ప్రాంతాలని కలుపుకొని 5%. కాబట్టి ముఖ్యంగా వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా వస్తాయా లేదంటే బంగ్లాదేశ్ వైపుగా వెళ్తాయా అనేది ముఖ్యంగా 26వ తారీఖున ఇక్కడ జరగబోయే యుద్ధంలో తెలిసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ యుద్ధం ఎందుకు జరగబోతుంది, అసలు దానికి కారణం ఏంటో కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా 24వ తారీఖు మనం చెప్పిన విధంగానే అల్పపీడనం అయితే స్థిరంగా కొనసాగుతుంది. ముఖ్యంగా దక్షిణ బంగాళాఖాతం మొత్తం కూడా విస్తారమైన వర్షాలు అయితే ఈ ప్రాంతం మొత్తం కూడా కొనసాగుతున్నాయి. ఇక ముఖ్యంగా 25వ తారీఖు శ్రీలంకకి మధ్య భాగానికి ఈ వాయుగుండంగా మారే అవకాశం అయితే ఉంది. 26వ తారీఖు ఇక్కడ భారీ వాయుగుండంగా మారి 26వ తారీఖు శ్రీలంకకి ఉత్తర భాగానికి వచ్చే అవకాశం ఉంది. ఈ ఉత్తర భాగానికి వచ్చిన తర్వాత మనం చూసుకుంటే ఇప్పటికే పొడి గాలులు అలాగే ముఖ్యంగా హిమాలయాల నుంచి వస్తున్న చల్లటి గాలులు పూర్తిగా కూడా ఈ తుఫాన్ని ఇటువైపుగా నెట్టేసే అవకాశం అయితే ఉంది. అంటే తీరాన్ని తాకకుండా నువ్వు మా తమిళనాడుకి రావద్దు, నువ్వు మా ఆంధ్రప్రదేశ్కి రావద్దు, నువ్వు మా ఒడిశాకి రావద్దు, నువ్వు మా వెస్ట్ బెంగాల్కి రావద్దు, పూర్తిగా నువ్వు పక్కకి వెళ్ళిపో, మా రైతులకి నష్టం చేయొద్దు అని పూర్తిగా కూడా ఇక్కడ హిమాలయాల నుంచి వచ్చే చల్లటి గాలులు కానీ అలాగే పొడి గాలులు ప్రభావం కానీ పూర్తిగా కూడా ఈ తుఫాన్ని ఈ వాయుగుండాన్ని 26వ తారీఖున ఇక్కడ మహా సంగ్రామమే జరగబోతూ ఉంది. ఈ సంగ్రామంలో కనుక పూర్తిగా కూడా తుఫాను పూర్తిగా ఓడిపోతే మాత్రం ఇది ట్రాక్ నెంబర్ 2కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇక్కడ యుద్ధంలో కనుక మీరు చూసుకుంటే ఇక్కడ యుద్ధంలో తుఫాను కనుక ఓడిపోతే ఈ విధంగా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ తమిళనాడుకి కానీ అలాగే ముఖ్యంగా ఏ రాష్ట్రానికి రాకుండా బార్మా లేదంటే బంగ్లాదేశ్, ఇక్కడ బంగ్లాదేశ్ అనుకోండి, ఇది ముఖ్యంగా మయన్మార్ లేదా బార్మా అనుకోండి, ఈ ప్రాంతం వైపుగా ఎక్కడా కూడా ఏపీ వైపు ఇటువైపు రాకుండా ముఖ్యంగా తమిళనాడు వైపుగా ఇటువైపు వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ యుద్ధంలో కనుక పూర్తిగా కూడా తుఫాను కనుక గెలిస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రమైన నష్టం ఉండే అవకాశం అయితే ఉంది. మళ్ళీ చెప్తున్నాను, తుఫాను కనుక గెలిస్తే మాత్రం భారీ నష్టం ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే తుఫాను గెలిస్తే 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి ముఖ్యంగా శ్రీహరికోట, అలాగే ముఖ్యంగా నెల్లూరు, కావలి, చీరాల, బాపట్ల, దివిసీమ, మచిలీపట్నం, యానం, కాకినాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా తీరాన్ని తాకే అవకాశం అయితే 30వ తారీఖు అయితే ఉంది. కాబట్టి ఒకవేళ తుఫాను కనుక విజయం సాధించి పొడి గాలులపై చల్లటి గాలులపై ఒకవేళ కనుక విజయం సాధిస్తే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రమైన నష్టం ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా ఈ 10 ప్రాంతాల్లో ఎక్కడైనా తీరాన్ని తాకొచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కాబట్టి ఒకవేళ కేస్ నెంబర్ 1 ఈ సినారియో కనుక జరిగితే అంటే తుఫాను గెలిచి పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకితే మాత్రం పెను విధ్వంసం ఉండే అవకాశం ఉంది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పంట నష్టం జరిగే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఏ ప్రాంతంలో తీరాన్ని తాకితే ఏ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా నెల్లూరులోని శ్రీహరికోటలో తీరాన్ని తాకితే ముఖ్యంగా ఏపీ మొత్తం కూడా విస్తారమైన వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. రాయలసీమలో కూడా అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. కేస్ నెంబర్ 2 ఒకవేళ ముఖ్యంగా ఇది మచిలీపట్నం లేదంటే చీరాల, బాపట్ల ఈ ప్రాంతంలో కనుక తీరాన్ని తాకితే ఉత్తరాంధ్ర జిల్లాలు అంటే ముఖ్యంగా ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం అలాగే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల వ్యాప్తంగా అతి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా అలాగే ముఖ్యంగా ఇది చూసుకుంటే రాయలసీమ జిల్లాలో తక్కువగా వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. కేస్ నెంబర్ 3 ఒకవేళ ఇది కాకినాడ లేదా యానం పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకితే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు, గోదావరి జిల్లాలో కూడా అతి భారీ వర్షాలు, మధ్యాంధ్రలో మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. ఇక కేస్ నెంబర్ 4 ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు విశాఖపట్నం లేదంటే ఉత్తరాంధ్రలో తీరాన్ని తాకితే ఉత్తరాంధ్రకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈ కేసు తర్వాత అంటే ముఖ్యంగా తీరాన్ని తాకిన తర్వాత ఇది తెలంగాణ వైపుగా ప్రయాణం చేస్తే అంటే ఇటువైపుగా తీరాన్ని తాకిన తర్వాత తెలంగాణ వైపుగా ప్రయాణం చేసే సందర్భంలో రాయలసీమలో 1వ తారీఖు 30వ తారీఖు నుంచి 4వ తారీఖు మధ్యలో వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఇది పూర్తిగా కూడా తీరాన్ని తాకిన తర్వాత వేరే వైపుగా ఛత్తీస్గఢ్ లేదంటే వేరే ప్రాంతం వైపుగా వెళ్తే వర్షాలని తక్కువగా చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి తీరాన్ని తాకిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా వర్షాలు ఉంటాయి అనే దానికి ఒక అంచనా వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఒకవేళ చీరాలలో కానీ, బాపట్లలో కానీ, మచిలీపట్నంలో కానీ, కాకినాడ, యానం ఈ పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకితే ఉమ్మడి ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా అలాగే మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలో భారీ వర్షాలను చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర రైతులు కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇక ముఖ్యంగా మనం ఇది పరిస్థితి రాయలసీమలో వర్షాలు చూడాలంటే
మనం తమిళనాడు లేదంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు నెల్లూరు ప్రాంతంలో తీరాన్ని తాకితే మాత్రమే భారీ వర్షాన్ని చూసే అవకాశం అయితే ఉంది. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం, ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ముఖ్యంగా తక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఇది రేపటికి మారిపోవచ్చు, మళ్ళీ పూర్తిగా రాయలసీమలో వర్షాల జోరు పెరగవచ్చు. కానీ ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం, ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం మాత్రం ముఖ్యంగా ఇది పరిస్థితి. ఇక ముఖ్యంగా మరొక అప్డేట్ ఏంటంటే 26వ తారీఖుకి మనకి శ్రీలంక దగ్గరికి వచ్చిన సందర్భంలో మనమైతే తిరుపతి కానీ, నెల్లూరు కానీ, చిత్తూరు జిల్లా కానీ, ప్రకాశం జిల్లాలో 26 నుంచి 28 మధ్యలో ఏదైతే సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కొన్ని చోట్ల వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ 26వ తారీఖు ఈ ప్రాంతం దగ్గరికి వచ్చిన సందర్భంలో దక్షిణ కోస్తా, తూర్పు రాయలసీమ జిల్లాలో వర్షాలను అయితే చూడటానికైతే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక పూర్తిగా కూడా తమిళనాడు రాష్ట్రంలో తీరాన్ని తాకితే రాయలసీమలో విస్తారమైన వర్షాలు ఉంటాయి. ముఖ్యంగా నెల్లూరు ప్రాంతంలో తీరాన్ని తాకితే రాయలసీమలో వర్షాలు ఉంటాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఈ ప్రాంతాల్లో తీరాన్ని తాకే అవకాశం తక్కువగా ఉంది. కాబట్టి రాయలసీమకు ప్రెజెంట్ అయితే వర్ష సూచన అయితే చాలా తక్కువగా అయితే ఉంది. ఒకవేళ ఇది తెలంగాణ రాష్ట్రం వైపుగా తీరాన్ని తాకిన తర్వాత ఒకవేళ ప్రయాణం చేస్తే 30వ తారీఖు నుంచి 4వ తారీఖు మధ్యలో రాయలసీమలో వర్షాన్ని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఇమేజ్ నెంబర్ 1, ఒక కంప్లీట్ ఓవర్వ్యూ. ఇది పూర్తిగా కూడా శ్రీహరికోట, నెల్లూరు, కావలి, చీరాల, బాపట్ల, దివిసీమ, మచిలీపట్నం, యానం, కాకినాడ, విశాఖ, శ్రీకాకుళం ఏ ప్రాంతంలో అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకే అవకాశం 40% ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది. ఇక ముఖ్యంగా ఇమేజ్ నెంబర్ 2 అంటే మనం ఇప్పటికే చెప్పుకున్నాం, ఇక్కడ 26వ తారీఖున మహా సంగ్రామం జరగబోతా ఉంది. తుఫానికి అలాగే గాలులకు సంబంధించి చలిగాలులు, పొడిగాలులు కలిపి, అలాగే ముఖ్యంగా తుఫానికి ఈ రెండిట్ల మధ్య పూర్తిగా కూడా యుద్ధం జరగబోతా ఉంది. ఈ యుద్ధంలో కనుక తుఫాను కనుక పూర్తిగా కూడా ఓడిపోతే, ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాకుండా తుఫాను ఓడిపోతే మాత్రం ఇటువైపుగా బర్మా వైపుగా, బంగ్లాదేశ్ వైపుగా వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తమిళనాడుకి కానీ, ఒడిస్సాకి కానీ, వెస్ట్ బెంగాల్కి కానీ ఎక్కడా కూడా టచ్ చేయకుండా ఇటు సముద్ర భాగం అంటే మన పక్క నుంచే సముద్ర భాగం అంటే మచిలీపట్నానికి ఒక 300 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు దూరం, ఆ విధంగా ఇటు విశాఖపట్నానికి ఒక 300 కిలోమీటర్ల దూరం, ఆ విధంగా వెళ్ళే క్రమంలో కోస్తా భాగాల్లో అక్కడక్కడ చల్లటి వాతావరణంతో కొన్ని వర్షాలను చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు నెల్లూరు, శ్రీహరికోట, కావలి, చీరాల, బాపట్ల, దివిసీమ, మచిలీపట్నం ఈ ప్రాంతాలకు మాత్రమే అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ అవకాశం 40% బంగ్లాదేశ్ వైపుగా, మయన్మార్ వైపుగా వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఇక ఆప్షన్ నెంబర్ 3 తమిళనాడు. మనం చూసుకుంటే తమిళనాడు రాష్ట్రంలో తీరాన్ని తాకే అవకాశం 15% అయితే ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత 26వ తారీఖు తర్వాత తమిళనాడు వైపుగా వెళ్ళే అవకాశాలు 15% అయితే ఉన్నాయి. ఒకవేళ తమిళనాడు రాష్ట్రంలో ఈ కేసు 15% కనుక నిజమైతే మాత్రం ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమలో అత్యధికమైన వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ సినారియో ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం తక్కువగా ఉంది. రేపు 24కి మళ్ళీ మారొచ్చు. కాబట్టి ఇది ఈ రోజు ఉన్న పరిస్థితి. ఇక ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, శ్రీలంక ఈ 3 ప్రాంతాల్లో తీరాన్ని తాకే అవకాశం 5% అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ లేదంటే బంగ్లాదేశ్ ఎక్కువగా 2 ఆప్షన్లే ఉన్నాయి. ఈ 2 ఆప్షన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా వస్తే అత్యధికమైన వర్షాలు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం కంప్లీట్గా జరిగే అవకాశం అయితే ఉంది. ఒకవేళ బంగ్లాదేశ్ వైపుగా వెళ్తే ఎలాంటి ముప్పు ఉండదు. చివరి వరకు కూడా కొంచెం ఉదయం సమయంలో చలి తీవ్రత అలాగే ఎండల తీవ్రత అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే డిసెంబర్ మొదటి వారంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉంది. దాని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అయితే అప్డేట్ ఇస్తాను. కాబట్టి ఇది ప్రెజెంట్ అయితే ఈ అల్పపీడనం పూర్తిగా వాయుగుండంగా అయితే మారే అవకాశాలు అయితే ఉన్నాయి. అది తుఫానుగా మారుతుందా లేదా అనేది మరొక 48 గంటల్లో స్పష్టత వస్తుంది. అలాగే ముఖ్యంగా ఇది ఎక్కడ తీరాన్ని తాకుతుంది, ఎగ్జాక్ట్ పొజిషన్ అనేది మరొక 48 గంటల వరకు కూడా వేచి ఉండాల్సిందే. ఎందుకంటే ఇది పూర్తిగా కూడా దిశ మార్చుకుంటుంది. క్షణం, రాత్రి, పగలు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, నిమిషానికి కూడా ఇది దిశ మార్చుకుంటుంది. ప్రతి ఒక్కటి కూడా ఇది దిశ మారటానికి కారణాలు అవుతున్నాయి. కాబట్టి ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఒక్కటైతే ఇది పూర్తిగా కూడా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎటువైపు అయినా కానీ ముప్పు రావచ్చు. ముప్పు రాకపోతే మంచిదే, కానీ ముప్పు వస్తే మాత్రం ఖచ్చితంగా నష్టాలు ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. లాస్ట్ ఇయర్ మిచాంగ్ తుఫాన్ కూడా బాపట్ల పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకింది. ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర ముంచెత్తింది. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా వర్షాలు ముంచెత్తాయి. కాబట్టి ఒకవేళ బాపట్ల కానీ, చీరాల కానీ, మచిలీపట్నం, కాకినాడ ఈ ప్రాంతాల్లో కనుక తీరాన్ని తాకితే ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాలు తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లా, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలో
అత్యధికంగా వరి రైతులైతే ఉంటారు. కాబట్టి మిగిలిన ప్రాంతాల కంటే ఈ ప్రాంతంలో అత్యధికంగా వరి రైతులైతే ఉంటారు. కాబట్టి ఈ ప్రాంతంలో వరి రైతులకి తీవ్రమైన పంట నష్టం జరిగే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. వీలైనంత వరకు కూడా కోతల్ని ముగించుకోవడానికి ప్రయత్నం చేయండి. వర్షాలు లేకపోతే రైతులకి మంచి జరిగే అవకాశం ఉంది. వర్షాలు రాకూడదు, తుఫాన్ రాకూడదని నేనైతే కోరుకుంటున్నాను. ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను రైతులకి నష్టం జరగకూడదని. ఒకవేళ కనుక తుఫాను వస్తే మాత్రం మరొకసారి చెప్తున్నా భారీ విధ్వంసం నష్టం ఉండే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ అంటే రేపటికి ఇంకాస్త క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే క్లియర్ కట్గా ఇచ్చే ప్రయత్నం అయితే చూస్తాను. ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం మనం చూసుకుంటే రాయలసీమకు దక్షిణ కోస్తా ముఖ్యంగా రాయలసీమకు తక్కువ వర్షాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, దక్షిణ కోస్తాలో, తూర్పు రాయలసీమలో వర్షాలు అక్కడక్కడ చూసే అవకాశాలు తుఫాన్ ప్రభావంతో ఉంది. ఒకవేళ ఇది మిస్ అయ్యి బంగ్లాదేశ్ వైపుగా వెళ్తే మాత్రం ఎలాంటి వర్షాలు ఉండే అవకాశం అయితే లేదు. తెలంగాణ రాష్ట్రానికి కూడా 29 నుంచి 4వ తారీఖు మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకితే భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రజలు కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఓవరాల్గా చివరిగా చెప్పేది ఏంటంటే వీలైనంత వరకు వరి కోతల్ని పూర్తిగా కోతల్ని పూర్తి చేసుకోండి. వర్షాలు వచ్చినా రాకపోయినా కానీ ఇది ఒక ముందస్తు హెచ్చరిక మీ అందరికీ కూడా మంచిగా ఉపయోగపడి పూర్తిగా కూడా వరి కోతలు పూర్తి అవడానికైతే ఉపయోగపడే అవకాశం అయితే ఉంది. ఇది ఓవరాల్గా ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లేదంటే ముఖ్యంగా బంగ్లాదేశ్ వైపుగా ఎటువైపుగా కానీ ఇది తీరాన్ని తాకే సూచనలు అయితే ఉన్నాయి. నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి, మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి ఆశీస్సులు, దీవెనలు ఎప్పుడూ ఇలాగే ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్న తుఫాన్ ఆంధ్రప్రదేశ్ లేదంటే ముఖ్యంగా బంగ్లాదేశ్ ఈ 2 ప్రాంతాల్లో ఎటువైపు అయినా వెళ్ళే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వీడియోలో ఇంకా తీరాన్ని ఎక్కడ తాగే అవకాశం ఉంది అనే దాని గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి.